కమ్యూనిస్టులకి హిందుత్వం పడదు. కానీ గుళ్ళకెళ్తారు, పెళ్ళిళ్ళు ఇయన్నీ ముహూర్తాల ప్రకారమే చేసుకుంటారు అనేక మంది. సిపిఐ నారాయణ గారు తిరుమల గుడికి వెళ్ళడం కూడా చూసాం. కానీ ఆయనకి సనాతన ధర్మం నచ్చదు. ఆ సనాతన ధర్మంలో భాగమే ఆలయాలు అన్నటువంటిది ఐడియా లేదా అంటే తెలిసి కూడా దాన్ని సైకలాజికల్గా అవాయిడ్ చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నిలదీయడానికి భాగంగా సనాతన ధర్మం అంటే 3 పెళ్ళిళ్ళ అని ఎందుకు అవసరం అది? ఇప్పుడు తను ఒకేసారి 3 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? మొదటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకున్నాడు. సరే, విడాకులు తీసుకోకముందే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు, బిడ్డను కన్నారు. ఇవి కోర్టులో జరిగిపోయినాయి. వాళ్ళే ఒప్పందానికి వచ్చేసారు. మొదటి అమ్మాయితో విడాకులు తీసుకున్నాడు, రెండో అమ్మాయితో కూడా విడాకులు తీసుకున్నాకే కదా 3 అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒకేసారి 3 పెళ్లి చేసుకుంటే తప్పే, కరెక్టే మనం అనే దాంట్లో. బట్ ఇక్కడ జరిగినటువంటిది కుటుంబపరమైనటువంటి వివాదాలు. అది దానికి సంబంధించి అతనే ఓపెన్గా చెప్పుకున్నాడు. ప్రజలు అది లైట్ తీసుకున్నారు, అతని వ్యక్తిగతం అనుకున్నారు, ఓట్లు వేశారు, భారీగా మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు? పోనీ అలాగని ఈయన చంద్రబాబు గారికి వ్యతిరేకం అంటే బాబు గారి విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ని మాత్రం ఇక్కడ అదే కూటమిలో భాగస్వామి కదా, ఇక్కడ ఈయన విషయంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు. అది బీజేపీ మీద ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ మీద చూపించుకుంటున్నట్టుంది.